బాబు అదే చెప్తున్నా, కొన్ని కొన్ని నేను సైలెంట్ గా డీల్ చేస్తా, లేకపోతే కూర్చోపెట్టుకొని మాట్లాడతా. బాబు లేకపోతే వింటుంది అర్థం, నేను చెప్తుంది అర్థం అవుతుందా నీకు? ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్ను ఇప్పుడు ఆవిడ అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది, అలా నన్ను ఎవరైనా అంటే నీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. నేను అదే అంటున్నా, ఆ పర్సన్ తో నేను ఎలా డీల్ చేయాలో నేను ఎలా డీల్ చేసుకుంటా. నీకు అనిపించేలాగే నేను మాట్లాడాలనేది అక్కడ లేదు. నీకు కోపం వచ్చింది కరెక్టే, బట్ నువ్వు తను కూడా నమ్మాలి, తన ఎలా తన డీల్ చేసుకోగలదని నువ్వు నమ్మాలి. నమ్మడానికి ఏముంది అక్కడ? నమ్మడం కాదు, వాడు ఏమనుకున్నా అంటే నువ్వు భరిస్తున్నావు, అది ఆడికి బాధగా ఉంది. ఆడి క్వశ్చన్ ఏంటంటే వాడిని ఎవరైనా అలా కమెంట్ చేస్తే నీకు హర్ట్ అవుతావా? డెమోన్ ఒకటి చెప్తానా, డెమోన్ ఒకవేళ నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా, నా ప్లేస్ లో డెమోన్ ప్లేస్ లో శ్రీజ అండ్ ప్రియా ఉండుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకుని ఇవంతా కళ్యాణ్ వీళ్ళు ఉండుంటే నువ్వు కూడా 50%. అవును పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు గొడవలే అయ్యేవి అక్కడ.